ఆ, ఎప్పుడుదో పాత షర్ట్ అనమాట. ఐ మీన్ సన్నగా ఉన్నప్పుడు షర్ట్. ఎందుకు వాళ్ళు ఫీల్ చేసుకున్నాను. పాయింట్ ఈస్, ఎగ్జిట్ పోల్స్ తర్వాత చాలామంది ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు, చేస్తున్నారు. ఒక విషయం చెప్తున్నాను. ఎగ్జిట్ పోల్స్ కన్నా అంటే ఇది నా పర్సనల్ పర్సెప్షన్. అగైన్ మనం ఖచ్చితంగా కేకే సర్వే చెప్పినట్టు 21/21 కొడతాం అనేది నా నమ్మకం. దానికి రీజన్ కూడా చెప్తాను మీకు. నేను ఏంటంటే ఫోన్ కంటిన్యూస్ పింగ్ అవుతాను నుంచి విషయం ఏంటంటే ఆలోచించుకోండి. అంటే ఆయన మరీ 14 వస్తాయి, 15 వస్తాయి జగన్ గారికి, మనకి ఎలా వస్తాయంటే దానికి రీజన్ చెప్తాను. అలాగే ఓట్ పర్సంటేజ్ ఉంటుంది కదా, అది ఉంటుంది కదా. అంటే వైసీపీ ఓట్ పర్సంటేజ్ అనేది ఎప్పుడు ఉంది అంటే మీకు 2014-19 ఎలక్షన్స్ అప్పుడు కూడా ఓట్ పర్సంటేజ్ ఎందుకు ఉందంటే అప్పటి వరకు ఆయన ఇప్పుడు గవర్నమెంట్లో ఉండి పనిచేయాలి. అపోజిషన్లో ఉన్నాడు తప్ప గవర్నమెంట్లోకి వచ్చి ఆయన ఏం చేస్తాడు ఏంటి తెలియదు. ఆయన నాన్నగారు సింపతి మీద 2014లో అన్ని సీట్లు వచ్చినాయి. ఆ 38% వచ్చింది. అట్ ద సేమ్ టైం 2019లో కూడా ఆ సింపతి ఇంతకుముందు అవకాశం ఇవ్వలేకపోయాం, దగ్గర దాకా వచ్చి ఓడిపోయాడు. ఈ రెండు రీజన్స్ తోటి 2019లో నెగ్గాడు తప్ప ఒక్కసారి ఆయన పరిపాలన చూసిన తర్వాత నాకు తెలిసి ఇప్పుడు వరకు ఆంధ్రాలో ఎప్పుడు హంగ్ రాలేదు. 2019 ఎలక్షన్స్లో కూడా హంగ్ వస్తుందని మనం అనుకుంటే ఇదే జనాలు ఏమన్నారు మనతోటి, అబ్బాయి హంగ్కి ఛాన్స్ లేదు, ఆంధ్రాలో హంగ్ రాదు, ఎందుకంటే ఆంధ్రాలో ఇప్పుడు వరకు వన్ సైడెడ్గానే డిసైడ్ చేశారు జనాలు. ఇవే మాటలు వచ్చినాయి ఇప్పుడు వరకు. అదే జరుగుతుంది కూడాను. ఎందుకంటే అభివృద్ధి కనిపించట్లేదు. మందోళ్ళు, చాలా మందు తాగే వాళ్ళు అందరూ కూడా జగన్ గారికి యాంటీ అవ్వడం ఖాయం. ఎందుకంటే నువ్వు జనాల మైండ్ సెట్. నేను ఇక్కడ యాంటీగా అంటే నేను జనసేన కాబట్టాను కదా. ఓకే, నేను జనసేన, నాకేం మొహవడం లేదు, నేను ఎప్పుడు జనసేన, అది వేరే విషయం. మనం తిరిగి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను జనసేన, ఆయన కూడా 2019లో మేము అన్నీ ఓడిపోయాం కదా, అది నిజమే కదా. అంతకుముందు నేను ఏమన్నాను, మాకు అయ్యొచ్చేత ఇయ్యొచ్చేతాను, మరి 19లో ఎందుకు ఫ్లాప్ అయ్యాం? సో దాన్ని ఎవడం మార్చలేదు. నిజమే కదా. అలా మాట్లాడుకున్నప్పుడు మనం స్ట్రాటజీ మాత్రం మాట్లాడుకున్నాం అనుకున్నప్పుడు జనానికి ఎలా ఉంటుందంటే, నువ్వు వాళ్ళకి తెలవకుండా అంటే ఒక కాంట్రాక్ట్లోనో ఇంకో చోటనో వాళ్ళకి రావాల్సిన పథకాలు ఉన్నప్పుడు కాపులకి సంక్షేమ నిధి ఉంటుంది, లేదా ఎస్సీ సంక్షేమ నిధి ఉంటుంది, అందులో నువ్వు డబ్బులు తీసుకు తిని. ఇప్పుడు నాకు కాపు సంక్షేమ నిధి డబ్బులు వస్తున్నాయి లేదంటే నాకు ఎందుకు, నేను ఎప్పుడు అది వాడినాం, నాకు తెలవదు. సో దాని గురించి నా ఎఫెక్ట్ ఉండదు. అలా కాదు, ఒక సామాన్యుడికి బ్యాంక్ అకౌంట్లోంచి ఒక 500 నువ్వు లాక్కో. నువ్వు ₹1,00,000 అడిగి తెలవకుండా ఆడి సంక్షేమం నిధి నుంచి ఇంకో నుంచి నీకు రావాల్సిన తినేసినా అడిగి తెలవదు. కానీ ఒక్క ₹10, ఒక ₹500, ఒక ₹1,000 ఆడి అకౌంట్లోంచి నువ్వు డైరెక్ట్గా లాగు, పగబట్టేస్తాడు నీ మీద. అలాగా పక్క రాష్ట్రాల్లో ₹130, ₹150 ఉండే మందిని 200 చిల్లర అమ్ముతూ మొదలు పెట్టాడంటే పగబట్టేస్తారు జనాలు. స్టేట్లో నువ్వు డబ్బులు పంచిపెట్టేస్తున్నావు, అభివృద్ధి లేదు, 10 లక్షల కోట్లు అప్పు చేస్తావు. అప్పు చేయడం కూడా జనాలకు బాధ కదా. అప్పు వల్ల నువ్వు ఇచ్చి ఎఫెక్ట్ ఉంటుంది, చూసావు కదా. ఎలా అంటే ఆటోలకేమో పెట్రోల్ ఛార్జీలు పెరిగిపోయినాయి, నువ్వు 10,000 ఎత్తున్నావు కానీ అది సరిపోతలేదు వాళ్ళకి, ఇంకా రిటేషన్కి సరిపోతలేదు వాళ్ళకి, ఇంకా అప్పులు పెరిగిపోతున్నాయి, రోడ్లు దరిద్రంగా ఉన్నాయి, దానివల్ల ఆటోలు ఇరిగిపోతాయి. దానివల్ల నీ మీద కోపాలు వచ్చేస్తాయి వాళ్ళకి, ఆటో వాళ్ళనే కదా. మీరు ఎక్కడన్నా చూడండి, ఏమన్నా చేయండి, జనాలకి ఎలా ఉంటుందంటే నీ మీద ఒక రకమైన విరక్తి తెప్పించేసి. ఎందుకంటే స్టేట్లో ఎలాంటి పని జరగనట్లేదు. ఎందుకు కేకే సర్వేలో చెప్పారు, మీరు చూస్తే కేకే గారు ఏంటంటే దగ్గర రెడ్డిస్ కూడా అంటే కాపులు 90% పవన్ కళ్యాణ్ వైపు చేస్తే 10% వైసీపీ వైపు చేశారు. చౌదరీస్ ఆబ్వియస్లీ టీడీపీకి చేశారు, 90% టీడీపీకి చేశారు, 10% వైసీపీకి చేశారు, ఆర్ అదర్స్గా. రెడ్డిస్లో ఓన్లీ 70% వైసీపీకి చేశారు, 30% బయటకు వచ్చేసారు. అంటే వాళ్ళు కూడా సఫర్ అయ్యారు. ఎందుకంటే రెడ్డిస్లో ఎక్కువ మంది మర్చెంట్స్ ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు ఇతని వల్ల. ఎందుకంటే రాష్ట్రంలో వ్యాపారం లేదు, ఈ ఏదో పథకాలు ఇవన్నీ పెడతాం వల్ల, నువ్వు రేట్లు పెంచేయడం వల్ల అది డైవర్ట్ అవ్వడం, ఇదంతా జరిగి జనాలు ఇబ్బంది పడ్డారు. జనాలు వాళ్ళు డైరెక్ట్గా ఇబ్బంది పడ్డారు. సో స్ట్రైట్ నువ్వు స్టేట్ అంతా చూస్తే కోస్టల్ బెల్ట్ అంతా కూడా వన్ సైడ్గా వేయడం అనేది పక్కా. ఆంధ్రాలో ఎప్పుడు ఇదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మొన్న కూడా ఏం జరిగింది, టీడీపీకి యాంటీ తిరిగారంటే 25 సీట్లతో పక్కన పెట్టేశారు, మొహమాటం ఏం లేదు అందులో. అదే ఇప్పుడు కూడా జరగబోతుంది. వైసీపీకి 14 నుంచి ఒక 20 సీట్లు వస్తాయి గొప్ప, లేదా 10 సీట్లు వస్తాయేమో కొని ఎక్కువ అనుకుంటే. నాకు తెలిసినంత వరకు టీడీపీ ఇండివిజువల్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తే చెయ్యాలి కూడాను. యాజ్ జనసేన నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒక సంవత్సరంన్నర పాటు పవన్ కళ్యాణ్ గారు చూసి, నాకు తెలిసినంత వరకు, ఇది నా పర్సనల్ పర్సెప్షన్, అగేం చెప్తున్నా, ఒక సంవత్సరం పాటు చూస్తాడైనా చూసి వాళ్ళ పని బాగా చేస్తున్నారు అనుకోండి. అంటే ఇప్పుడు కొన్ని ఇచ్చారు, ఆయన కూడా పథకాలు అవి పెట్టారు. ఎందుకంటే కొంతమంది జనాలు ఇట్లా బాగుందంటున్నారు, కొంతమంది జనాలు బాగాలేదంటున్నారు. ఏదేమైనా ఆయన ఇచ్చిన దాని ప్రకారం చూసి డెఫినెట్లీ ఒక
ఒక నెగిటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దానికి ఆయన సక్సెస్ఫుల్గా చేస్తాడా లేదని ఒక సంవత్సరం పాటు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు చూసి, ఇప్పుడు మనకి 20 సీట్లలో 17 సీట్లు కన్ఫర్మ్గా వచ్చినాయంటే మనం ప్రధాన ప్రతిపక్షం అయిపోతాం. అయ్యామంటే మనం రేపు గవర్నమెంట్ కూడా ప్రశ్నించడానికి సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు అన్కండిషనల్గా సపోర్ట్ చేశారు కదా. 21 సీట్లు మనయ్యి, 7 సీట్లు బీజేపీ. మనం బీజేపీ కలిసి ప్రతిపక్ష హోదాలో కూర్చుని తప్పు చేస్తే టీడీపీని కూడా ప్రశ్నించే హక్కు మనకు ఉంది. ఎందుకంటే మనం అన్కండిషనల్గా సపోర్ట్ చేసాం. కేవలం మనకు బలం ఉన్న సీట్లో మాత్రం మనం పోటీ చేయడానికి వేరేవాడు అవసరం మనకు లేదు. వాళ్ళకి మన సపోర్ట్ వల్ల చాలా సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు పరిస్థితిని బట్టి మనం అవసరమైతే, అంటే వాళ్ళకి సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోతే కళ్యాణ్ గారు డెఫినెట్లీ అపోజిషన్లో కూర్చుని బలంగా జనాల కోసం పోరాడి 2029కి ప్రధాన ప్రతిపక్షం అయ్యి 2029 ఎలక్షన్స్ తర్వాత సీఎం అయ్యే అవకాశం 100% ఉంది. ఇప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ ఫాలో అవడానికి మెయిన్ రీజన్స్ 2014లో తండ్రి చనిపోయాడు అన్న ఒక సింపతి ఫ్యాక్టర్ పనిచేసింది. అందుకనే 67 సీట్లు 68 సీట్లు వచ్చినాయి. 2019లో ఈ ఫ్యాక్టర్తో పాటు ఓడిపోయాడు, ముందుసారి వస్తే ఏదో చేస్తాడో, ఈసారి రాకపోతే మళ్ళీ రాడు అని ఒక ఉద్దేశంలో చేశారు. ఒక్కసారి అధికారం ఇచ్చిన తర్వాత ఈయన ఏం చేస్తాడని తెలిసిన తర్వాత డైరెక్ట్గా ఎఫెక్ట్ అయిన ప్రతి ఒక్కడు కూడా మళ్ళీ వైసీపీకి వేయకూడదని డిసైడ్ అయిపోయారు. కాబట్టి కూటమి రావటం ఖాయం. మనం మన 21 సీట్లు తెచ్చుకోవటం ఖాయం. జై జనసేన.